నానా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే. అది గుర్తుపెట్టుకోవాలి. వేరే నాయకత్వం ఉండదు ఇక్కడ. ఉన్నోద్యోగం పీకిచ్చేటట్టున్నావు స్వామి. అందరూ ఫోన్ల కింద పెట్టండి కొంచెంసేపు. మీకు వీడియో లైవ్లో దొరుకుతుందిలే స్వామి, ఎందుకు కంగారు. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కంగ్రాచులేషన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పార్లమెంట్ కమిటీలో మొదటిసారి కమిటీలో వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మొదటిసారి తెలుసురా బా, అదే అడిగింది నేను. చేతుల కింద పెట్టండి. రిపీట్ అయిన వాళ్ళు చేతులు పైకెత్తండి. సో ఇక్కడ చూస్తే చేతుల కింద పెట్టండి. ఇక్కడ మీరు చూస్తే 83% మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పాను, సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం బలగం మన కార్యకర్తలు. మనం ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం. మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక సిబిఎన్ మాత్రమే. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్. 75 సంవత్సరాల వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా, ఆయనలో 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారని. ఒకరు కాదు, 3 ఉన్నారు ఆయనలో. ఇప్పటికీ పరిగెడతారు. జనరల్గా ఇంత కష్టపడుతున్నారు. నిన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే 3 రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్.
అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11, ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. వస్తున్నా, అన్నిటికి వస్తున్నా. ఎందుకు కంగారు స్వామి? సగం స్పీచ్ కూడా వదలేదు. మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నాో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం. ఇంతేకాదు, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ప్రతిపక్ష పార్టీ 200 కేసులేసిన డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం. 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది. అంటే సంక్షేమ అభివృద్ధి 2 కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. చేయాల్సి ఉంది. అన్నీ మనం చేశానని చెప్పట్లేదు. రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాల వాళ్ళు ఒక్క గుంత పూడ్చలేదు. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినాయి, అది పూర్తి చేస్తున్నాం. ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక పెన్షనే ఉదాహరణ. అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 30 రూపాయలతో పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ 2014లో 200 రూపాయలు. చాలని 200 రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం 1000 రూపాయలు చేసింది. కరెక్ట్గా 2019 ఎన్నికల ముందల హామీ ఇవ్వకపోయినా 1000 రూపాయల పెన్షన్ని మనం 2,000 రూపాయలు చేసాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. 4,000 రూపాయలు ఈరోజు మనం చేసాం.
చెప్పాలి. మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతేకాదు, మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, గౌరవించాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత. రెండోది యువగలం. యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీలోకి రావాలి. బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి, అద్భుతంగా చదివిన డాక్టర్లు, లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది. వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది. నేను ఎవరిని విస్మరించట్లేదు, కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. మూడో శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం. ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం. ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఈరోజు బాబు గారు P4 అంటున్నారు. బంగారు కుటుంబం, వాళ్ళని ఆదుకోవాలి, మార్గదర్శులు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మన లక్ష్యమని ఆయన పదే పదే చెప్తున్నారు. దానికి ఆయన దారి కూడా మనందరూ చూపిస్తున్నారు. దాంతోపాటు సామాజిక న్యాయం అన్ని పదవుల్లో, దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బూత్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, పార్లమెంట్ కమిటీ కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. అది మన బాధ్యత.
ఇది మీరందరూ అమలు చేయాలని నేను కోరుతున్నా. నాలుగోది స్త్రీ శక్తి. మహిళల్ని రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ మార్గదర్శనంలో మనందరం ముందలు నడవాలి. పార్టీ పదవుల్లో కూడా మహిళలకి కీలకమైన బాధ్యతలు అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల్లో 30% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రతిపాదన కూడా జరిగింది. ఆ బిల్ పాస్ అయింది. సో బూత్ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా కమిటీలో ఉన్న మహిళల పైన కూడా ఉంది. మీకు 10 వచ్చిందని మీరు కూర్చుంటాం కాదు, మీరు ఒక 10 మందిని లాగాల్సిన అవసరం ఉంది. బాధ్యత మీ పైన ఉంది. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని ఉంటాయి. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి నేను మాడుతున్నా. ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఆ వాడక భాష మనం మానేయాలి. అదేంటంటే గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. పార్టీలో కూడా మహిళల్ని మనం గౌరవించాలి, ముందలకి ప్రోత్సహించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఐదోది అన్నదాతకు అండగా. అన్నదాతకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా మన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీరు చూశారు, పోయిన సంవత్సరం కొన్ని పంటలకి గిట్టుబాటు ధర లేకపోతే సుమారుగా 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మొన్న మన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, సప్లై డిమాండ్ మ్యాచ్ చేయాలి లక్ష్యంతో మనం పనిచేసాం. దానివల్ల ఈరోజు చూస్తే మిరప ధర ఎప్పుడు లేని విధంగా 3 రేట్లు కూడా పెరుగుతాం జరిగింది. సో అన్నదాతకు కష్టం ఉంటే అక్కడ నిలబడాల్సిన బాధ్యత మనందరిపై. మన అధ్యక్షులకు ఉదాహరణ పార్టీ గొప్పతనం. అన్న ఒకరికి పెట్టండి స్వామి, ప్రశ్న అడగలేదు. ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్న వారు చేతుల పైకి ఎత్తండి. ఓకే, ఎస్సీ ఎస్టీ చేతులు దింపండి. ఎస్సీ ఆగండి పని, ఇంకే చెప్పలేదు. రాజుగారు ఆగండి, ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టండి, రెడీగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కేసు పడిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాజుగారు, ఎంఎస్ రాజుగారి పైన, మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు దళితులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినందుకు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే రోజులు. ఎంత అన్యాయం చూడండి. అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలిగేదానికి లేదు. ఇది మన పార్టీ. మనం అనుకున్నన్ని జరగపోవచ్చు, కానీ పోరాడాలి. నేను ఇప్పుడు కూడా పోరాడతాను. పెద్దలు తెలుసు, పల్లా గారికి అహర్నిశలు పార్టీలో పోరాడతా, మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా. నేను ఏది వదిలిపెట్టాను. అట్లనే మీరు మాట్లాడాలి, 4 గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనం చూసాం, గుజరాత్లో 30 ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది, మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది, ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది. ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే చెప్తున్నారు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదని నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు,
పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది. కూటమిలో వస్తున్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్యలు అన్నీ మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరుతున్నా. 175 నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ కమిటీలో మీరందరూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది, క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాధ్యత ఉంది. వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి. నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయను నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తుల పైన ఆధారపడుతున్నాం.